కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెసెంట్ నాతో పాటు ఉన్నారు ధనరాజ్ వైఫ్ సిరి ధనరాజ్. హాయ్ అండి, నమస్తే అందరికి. సిరి, యా అన్న, ఎలా ఉన్నావు? గుడ్ అన్న. బిజీగా ఉన్నావు అనుకుంటా. చాలా అన్న, చాలా అంటే చాలా, కనీసం తిరగడానికి టైం లేదు నాకు లిటరల్లీ. ఓకే యాక్చువల్ గా మిమ్మల్ని పిలవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఈ రామం రాఘవం ప్రమోషన్స్ టైంలో అండ్ అంటే ధనరాజ్ ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చినా గానీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ ఈ రోజు ఫ్యామిలీ లేకపోతే నేను లేను, అండ్ ఎస్పెషల్లీ సిరి లేకపోతే అసలు నేను లేను. ఒకనొక టైంలో సిరి నాకు ఫుల్ లిఫ్ట్ ఇచ్చి, నువ్వు ఏం కాదు, ఏదైతే అదైంది, గో హెడ్, నేను చూసుకుంటాను, ఫ్యామిలీ నేను టేక్ కేర్ చేసుకుంటాను, పిల్లల్ని నేను చూసుకుంటాను, ఫైనాన్షియల్ గా నువ్వు దేనికి ఆలోచించకు అని నన్ను పుష్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అంటే సిరి అని చెప్పి చాలా నా ఇంటర్వ్యూలో చెప్పాడు. బట్ చాలా మంది మెయిల్ చేశారు, మెసేజ్లు చేశారు, సిరిని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడగండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగండి, వాళ్ళ స్ట్రగ్లింగ్ గురించి అడగండి, వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి అడగండి అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తావు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నేను యాక్చువల్లీ బేసిక్ గా ఇప్పటివరకు ఏంటి ఏ ఛానల్ కూడా ఇవ్వలేదు, అంటే ఇన్ ఫ్యూచర్ ఇస్తాను కూడా లేదు, తెలీదు. కానీ థ్యాంక్ యూ అన్న. అంటే యాక్చువల్లీ నేను కూడా రావడానికి ఓకే, రోషన్ పిలిచాడు, ఓకే, నా ఫ్యామిలీకి కూడా ఓకే, నేను కూడా కొన్ని చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి వచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న. ఓకే అమ్మా. ధనరాజ్ కన్నా ఫ్లో అసలు ఏమాత్రం తగ్గదంటావా? అంతేలేదు, నేను ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్న. ఎవరేమన్నా అనుకో, నాకు ఏదనిపిస్తే అది చెప్పేస్తా, ఇక్కడ ఏదనిపిస్తే అది చెప్పేస్తా, అంతే అన్న. దాంట్లో కాంప్రమైజ్ లేదు. ఓకే, సో ఇద్దరు ఒకే వెయిట్ మెయింటైన్ చేస్తున్నారా? ఇద్దరు ఒకే టైటా ఏంటి? యాక్చువల్లీ ఇది అంటే కరోనా అప్పుడు స్టార్ట్ అయిందన్న. కరోనా అప్పుడు ఒక 6 months 8 months వరకు అసలు బయటికి పంపించలేదన్న. లిటరల్ గా 8 months కూడా తనే డైలీ వండడం పెట్టడం శుభ్రంగా. అలా ఐ థింక్ నేను 72 kgs వరకు వెళ్ళిపోయా. అవునా? 72. అమ్మా ఏంటి అయితే ఎలా అన్నాడు, చూడు ఎలా ఉన్నావా, ఆంటీరా అయిపోతున్నావు అన్నాడు. అమ్మ నువ్వు ఈ మాట అంటావనని విత్ ఇన్ 8 months లో ఐ విల్ లాస్ట్ ఇన్ 22 kgs. చాలా డైట్ చేశా. అండ్ దెన్ అప్పటి నుంచి ఓకే, నా వెయిట్ ఇంతే ఉండాలి. సో 52 మించి ఒక పాయింట్ అటు అవనివ్వను ఇటు అవనివ్వను. ఎంత బిజీగా ఉన్నా, ఎంత వర్క్ లో ఉన్నా, వెయిట్ పెరుగుతున్నా డైట్ చేసేస్తా, లేదంటే వర్కౌట్ ఖచ్చితంగా చేస్తా. నా బెస్ట్ పిల్లర్స్ అంటే వెయిట్ లాస్ కి నాకు 2 పిల్లర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే, నేను వెయిట్ పెరుగుతున్నాను మాస్టర్, ఇది పెరుగుతున్నానంటే ఓకే సిరి ఇది తినకు, ఇది తిను, ఇది తినకు, ఇది తిను, ఇట్స్ గుడ్ అనమాట. అంటే నేను ఈ రోజు యాక్టివ్ గా ఉండడానికి కారణం కూడా అదే. సో ఏంటంటే దండాజీ కూడా తీసుకుంటాను. అరే నాకు అర్థం కాదన్నా, బేసిక్ గా ఓకే వాళ్ళు అన్ని చేస్తారు ఏంటి, కనీసం తనలో ఒక లో బీపీ ఉండదు, ఏముండదు, ఫుల్ బాడీ టెస్ట్ కి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడుతుంటా, అమ్మా నాకు ఇప్పుడు లో బీపీ ఉంటుందా, లేకపోతే బ్లడ్ తక్కువ ఉంటుందా అని. నాదే ఏదో ఒక టెస్ట్ ఇన్ని పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఓకే ఇలా ఆయనలా కాకపోయినా ఒక 80% నాకేం మెయింటైన్ అనుకున్నా. స్టార్ట్ చేసా, స్టిల్ ఒక అప్పటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు స్టిల్ అదే వెయిట్ మెయింటైన్ చేస్తున్నా. మరి ఆయన పెరగడు కదన్నా, ఎలాగో నేనే తగ్గాలి. మళ్ళీ నీ పెరిగితే బ్యాలెన్స్ అవ్వదు. సో ఇద్దరు ఈడు చూడు బాగుంటారు అంతే. అంతే కదన్నా, లేకపోతే కష్టమైపోతుంది. అసలు బెస్ట్ ఇలా ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు అన్న. చాలా కష్టం అన్న, ఫుడ్ విషయంలో చాలా కష్టం. లిటరలీ చెప్పాలంటే ఒక 2 years నుంచి నాకు లిటరలీ తినడానికి కూడా టైం లేదు. వర్క్ 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 వర్క్. సో ధనరాజ్ కన్నా ఎక్కువ బిజీగా ఉన్నావు చెప్పాలంటే. ఆబ్వియస్లీ. ఓకే,